చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇల్లే లేదు అసలు. ఇల్లు ఇస్తా అన్నారు, ఇప్పటివరకు ఇల్లు ఇవ్వలేరు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లై చేశారా మీరు? చేసాము, అప్పుడు వాళ్ళు ఇవ్వలేరు. ఓకే, అంటే ఆ ప్రభుత్వంలో రాలేదు, మీకు ఈ ప్రభుత్వంలో రాలేదు. ఇల్లు కూడా అప్లై చేసాం. ఇది ఫోటోలు తీసుకున్నారు, సర్వేలు చేసినారు కదా, మరి ఏమైనా లాభం ఉందా వీటి వల్ల? సర్వేలు చేసారు, నంబరు మా మిస్సెస్ ఆమెతో మాట్లాడాలి. పర్లేదు మీరు చెప్పండి. తీసుకురు, ఇంటికి వచ్చి ఫోటోలు కూడా దిగారు. ఇప్పుడు రెస్పాన్సిబుల్ కూడా లేదు. 6 గ్యారెంటీలు అన్నారు కదా, మీకు ఎన్ని గ్యారెంటీలు అందినాయి? మాకు లేడీస్ కి బస్సు ఫ్రీ ఉన్నది అంతే, అదొకటే. అది ఫ్రీ కరెంట్ వస్తలేదా? ఫ్రీ కరెంట్ 500 రూపాయలు గ్యాస్ వస్తలేదా? గ్యాస్ కూడా వస్తలేదు. మరి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది కదా, అవి కూడా వస్తలేవా? సన్న బియ్యం ఒకటి వస్తుంది, ఫ్రీ బస్ వస్తుంది. మరి రాని పథకాలను అప్లై చేసుకోండి వస్తాయని అన్నారు కదా, అవి మేము చేయలేదా? చేసినాము. ఏమన్నారు అయితే? ఇంకా ఏం చెప్పలేరు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా అంటే మీరు ఏం చెప్తారు పరిపాలన విధంగా? కాంగ్రెస్ అంటే పర్వాలేదు అనుకుంటున్నా, బీఆర్ఎస్ కన్నా. కానీ చాలా మంది బీఆర్ఎస్ లో డెవలప్మెంట్ కనిపించింది, రైతు బంధు రైతు బీమా అంటూ రైతులకు చాలా చేశారు అని అంటున్నారు కదా. అది రైతులకు సామాన్యులకు కాలేదు అంటారు. ఓకే, అండ్ ఐటీ కూడా అక్కడ నుంచే వచ్చింది అని అంటున్నారు కదా, ఐటీ కంపెనీస్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఐటీ తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఓకే, సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ బెస్ట్ అంటారు.